మా కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు ఆదివారం. మీతో ఏ టాపిక్ షేర్ చేసుకోవాలా అని ఆలోచిస్తుంటే, ఒక ఆలోచన వచ్చి బావుందనిపించింది. మీతో కొద్దిగా షేర్ చేసుకుంటా. సాధారణంగా సినిమాలు చూడని వాళ్ళంటూ ఉండరు. అలాగే కొంతమందికి వారి వారి అభిమాన నటులు, నటీమణులు ఉండడం కూడా కద్దే గదా! కాబట్టి నేను నా అభిమాన నటి గురించి మీతో కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది. ఇచ్చిన పాత్రకి ప్రాణప్రతిష్ఠ చేసి, శభాష్ అనిపించుకుని, ఇంతకంటే ఈ పాత్రకి చేసేదేం లేదు అనిపించి, జనంతో నీరాజనాలు అందుకున్న ఒక గొప్ప మహానటి గురించి. మహానటి అంటే ఇక్కడ సావిత్రి గారు వెంటనే మనకి స్ఫురణకొస్తారు. అలాంటి ఇంకొక గొప్ప మహానటి గురించి ఒక 4 ముక్కలు. 1924లో జన్మించి, నాటకాల్లో ముందు కొంత అనుభవం గడించి, సినిమాల్లోకి వచ్చిన వీరు అనేక సినిమాలు గొప్ప గొప్ప నటీనటులతో నువ్వా నేనా అన్నట్టుగా చేసి మన హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోయారు. నేను వారి జీవిత చరిత్ర చెప్పబోవట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు నెట్ కొడితే ఏది కావాలంటే అదే వస్తుంది గూగుల్లో. వీరు అద్భుతమైన రసం, గయ్యాళి రసానికి, గయ్యాళితనానికి, అందులోనే ఒక్కొక్కసారి హాస్యానికి, అప్పుడప్పుడు సాత్వికమైన పాత్రలు, ఏది చేసినా వీరికి వీరే సాటి అనిపించుకున్నారు. ఒకప్పుడుట ఆ పేరు పెట్టడానికి ఆడపిల్లలకి వెనుకంజ వేసేవారట. అంటే సమాజం మీద, సినిమాలు చూసేవారి మీద ఆ ప్రభావం, ఆ పేరు యొక్క, ఆ పాత్ర యొక్క ప్రభావం అంతగా ముద్రించారు వారు. వారెవరో కాదండి, శ్రీమతి సూర్యకాంతం. ఇప్పటి జనరేషన్కి కూడా వారు బహుశా చాలా వరకు తెలిసే ఉంటారని నా ఉద్దేశం. ముఖ్యంగా అత్తగారి పాత్రలు అనేకం వేసి, ఇంకింతకంటే ఈ పాత్రలకి చేయదగిందేమీ లేదు, గయ్యాళి అత్తగారులు అని అనిపించుకుని మనందరి హృదయాల్లో మరోసారి చెప్తున్నా, చిరస్థాయిగా నిలిచిపోయారండి ఆవిడ. వెలుగు నీడలు, గుండమ్మ కథ, చదువుకున్న అమ్మాయిలు, వరకట్నం, అత్తగారు కొత్త కోడలు, మాంగల్య బలం, అప్పు చేసి పప్పుకూడు, కన్నె మనసులు, బాలరాజు కథ, దసరా బుల్లోడు, సతీ సక్కుబాయ్. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒకటే రెండా అండి? ఏ సినిమాలో అయినా సరే, అదే గయ్యాళి పాత్ర పోషించినా సరే, మనకి ఏమాత్రం విసుగు రాకుండా ఆమె నటనతో కట్టిపడేసిన మహానటి. ఈ గొప్ప నటన్నా, వీరి పాత్రలన్నా, వీరి సినిమాలన్నా నాకెంతో అభిమానం అండి. ఆ రోజుల్లో ఉన్న హీరోలు, హీరోయిన్లతో ధీటైన, ఆ మాటకొస్తే నా దృష్టిలో ఇంకొంచెం ఎక్కువే ఇమేజ్ ఉన్న గొప్ప నటి. వీరి గురించి ఎక్కువ మాట్లాడకుండానే, లోతుకెళ్లకుండానే చూడండి నిమిషాలు ఎలా గడిచిపోతున్నాయో. ఇటీవల 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మర్చిపోలేని, మరపురాని నటి. యంగ్ జనరేషను వారికి నేనిచ్చే సలహా, వీరి సినిమాలు నెట్లో, గూగుల్లో దొరుకుతాయి. చూడండి ఒకసారి. చూసి పాతలోని గొప్పతనాన్ని కూడా తెలుసుకోండి. సరే, వీరు నటించిన ఒక హాస్య గీతాన్ని ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇదే ఈరోజు స్పెషల్. వీడి అవతారం పని చేసినట్టే ఉంది. పొమ్మని పొమ్మన. అమ్మోయ్, కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. కూటికి పేదైనా కులానికి పేద కాదు. మర్యాదగా పని చెప్పంటే చేసి చూపిస్తా. ఏం కులమే? నీదే కులమే. మీ కాపురం? ఓహో, మేము పెద్ద కాపులంలే. చారు చారు నా బంగారు చారు, బంతివిలే మరుదంతివిలే,
బంతివిలే మరుదంతివిలే గిలిగింతల చామంతివిలే. నాథ నాథ ఇది ఎక్కడి బాధ కేల కదా ఇది వేళ కదా కేల కదా ఇది వేళ కదా నా మోజుల రాజు నీవే గదా. చూపులలో సింగారం నడకలలో వయ్యారం. చూపులలో సింగారం నడకలలో వయ్యారం. చిలికిస్తూ ఒలికిస్తూ నన్ను రెంచుట న్యాయమటే. ఉక్కిరి బిక్కిరి చక్కదనాల చక్కరికెళ్ళి నీవే పక్కన చేరి పక్కన నవ్వి మక్కువ తిప్పిపోవే. చారు చారు నా బంగారు చారు బంతివిలే మరుదంతివిలే గిలిగింతల చామంతివిలే. పిల్లగాడు లేస్తాడు తెస్తాడు చూస్తాడు పిల్లగాడు లేస్తాడు తెస్తాడు చూస్తాడు. ఎవరైనా మన తీరు విన్నారంటే నవ్వేరు. ఎవరైనా మన తీరు విన్నారంటే నవ్వేరు. ఒంటికి పదని తంటాలెందుకు ఇంత కెళతారండి. చిక్కని పాలు గుటగుట తాగి గుర్రులు నిద్రపండి. నాథ నాథ ఇది ఎక్కడి బాధ ఏల కదా ఇది వేళ గదా నా మోజుల రాజు నీవే గదా. దేహములో ప్రతి భాగం పాడినదే యమరాగం. నా 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 దేహములో ప్రతి భాగం పాడినదే యమరాగం. ఆ పగలేను ప్రేమ ప్రవాహం కౌగలించుకో కాళ్ళకు దండం. రేపటి సంగతి దేవుని కనుక ఎప్పుడు విజయం చూడు. వెనకటి రోజుల నయగారంతో పులుకుతున్నాతో ఆడు. చారు చారు నాథ నాథ చారు చారు నాథ నాథ